మేడారం మహాజాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క రాక కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చిలకలగుట్ట నుంచి తెచ్చిన ప్రత్యేక జాతి వెదురు బొంగులను గద్దెలపైన ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమాన్ని ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. సమ్మక్క దేవతను గద్దెల మీదకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతోంది. పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. కోజా పూజారులు సమ్మక్కను తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో బిజీ అయ్యారు. మనం ఇక్కడ మేడారానికి సంబంధించినటువంటి పూజారులు ఉన్నారు. సమ్మక్క తల్లిని ఇప్పుడే గద్దెల దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ పూర్తి స్థాయిలో కూడా సమ్మక్క గద్దెల మీదకి వచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇవాళ ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయండి? ఈరోజు వనం తీసుకొస్తున్నామండి. ఈరోజు సమ్మక్క సాలమ్మ అందరూ నిన్న వచ్చారు. ఇలా వనదేవత అనేది ఇవాళ ఉంది. మేడారం సమ్మక్క తల్లి ఉందా, ఆమె వనం తీసుకొస్తేనే ఇక్కడ రేపు సాయంత్రం మళ్ళా సమ్మక్క తల్లి వస్తుంది. సమ్మక్కను తీసుకొచ్చే ముందు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? సమ్మక్క తల్లి కాడ పూజలు చేసి అన్ని చేస్తాం. తర్వాతనే ఇక దించి అందరికి మన ఎస్పీ షాప్ ఉంటాడు, ఫెస్టివల్ ఓపెన్ చేస్తాడు. దాని విచారణ అట్లా జరుగుతాయి. ప్రతి ఘట్టంలో కూడా మీ ఆదివాసీలదే కీలకమైనటువంటి పాత్ర ఉంటుంది. అమ్మవారి తీసుకొచ్చేటువంటి తంతు అంటే చిలకలగుట్ట దగ్గరని ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? కార్యక్రమాలు మేము చెప్పము, అది దేవునికి సంబంధించింది. మేము ఎక్కడ వెళ్ళ మేము ఎక్కడ ఎవరికి చెప్పుకోము. అది దేవునికి సంబంధించింది, దేవునికే. మేము అన్ని సీక్రెట్ చెప్తే మాకేముంటుంది పూజలో. అదే తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో మీరు కూడా ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. అమ్మవారు మీ పై నుంచే వస్తూ ఉంటారు. అయితే ఎట్లా అనిపిస్తుంది మీరు ఒక కార్యక్రమంలో భాగస్వామి కావడం? ఎట్లా అనిపిస్తుంది? అందరు నియమంగా వస్తారు. అందరూ 5గురం ఉంటాము. మేము కొమ్ము పడతాం అండి. మేము కొమ్ము పడతాం. మేము కొమ్ము పట్టడం 4గురం. ఆ కొమ్ము పట్టేటోళ్ళు దేవుడు తీసుకొచ్చాడు అందరు నిమ్మకం అయిపోతారు. ఇక ఎవరికెవరు సంబంధం లేదు అన్నట్టు ఉంటుంది. అది దేవుడు మాకు పూనకం అయిపోతుంది అంతే. ఇవాళ గద్దెల కాడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇప్పుడు ఈరోజు వనం తీసుకొచ్చినాం కదా, ఈ వనం ఇక్కడికి వెళ్ళి అక్కడ సమ్మక్క తల్లి గద్ద మీద పెట్టేస్తాం. ఇప్పుడైతే వనం కంక వనాన్ని అయితే తీసుకొచ్చి గద్దెల మీద పెట్టారు. మనం ఫోర్స్ కూడా చూడొచ్చు, ఏ విధంగా ఉందో ఫోర్స్ కూడా చూడొచ్చు. ఈ గద్దెల పైన వనం కంక వనం ఏదైతే ఉందో గద్దెల పైన కొలువు తీరింది. అంటే సమ్మక్క రూపంగా భావిస్తారు. అయితే కంకవనాన్ని అంటే అమ్మవారిని సాయంత్రం తీసుకొచ్చే ముందు కంకవనాన్ని తీసుకొచ్చి కడతా ఉంటారు. ఆ విధంగా పూర్తి స్థాయిలో అంటే అమ్మవారిని తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అయితే కోయ పూజారులు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఇది కంకవనం అంటే కేవలం వెదురు బొంగులే కాదు, అది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. సమ్మక్క కంకవనం రూపంలో ఇక్కడ ఉంటుంది అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి కోయ పూజారులు అంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఆ కంకవనాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టేటువంటి ఘట్టం సమ్మక్క జాతరలో ఒక కీలకమైనటువంటి అంశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా కంకవనం తర్వాత సాయంత్రం కుంకుమ భరిణె రూపంలో అమ్మవారు వస్తారు. కుంకుమ భరిణెను అక్కడ పెట్టేసి అప్పుడు భక్తుల పూజలు అందుకుంటారు అమ్మవారు. ఆ విధంగా ఈ కంకవన ప్రతిష్టాపన అయితే చాలా వైభవంగా కోయ పూజారులు నిర్వహిస్తున్నారు. ఈ కంకవనం పాతగా ఉన్నటువంటి కంకవనాన్ని గత 2 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కంకవనాన్ని తీసేసి ఈ కంకవనాన్ని అయితే పెడతారు. పెట్టిన తర్వాత ఈ కంకవనానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కంకవనం కట్టడం అనేటువంటిది ఘట్టం ఇవాళ చాలా కీలకమైనటువంటి అంశంగా భక్తులు పరిగణిస్తారు. కంకవనాన్ని దర్శనం చేసుకొని కంకవనాన్ని తాకితే చాలా తమ పాపాలన్నీ పోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది భక్తుల యొక్క నమ్మకం. అందుకనే ఈ విధంగా కంకవనాన్ని ప్రతిష్టాపన అయితే ఇవాళ జరిగింది. ఈ కంకవనాన్ని దర్శించుకునేందుకైతే భక్తులు పోటెత్తుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం.